ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము భూత ప్రేత పిశాచ ఢాకిని లాంటివి, అంటే దుష్ట శక్తులు, నెగటివ్ అనేటువంటి వాటి నుంచి రక్షణ పొందటం కోసము వ్యక్తులకు కావచ్చు, గృహానికి కావచ్చు, ఏదైనా సరే రక్షణ కోసము అని చెప్పేసి కొంతమందిలో సైకలాజికల్గా కూడా పడుతుంది. నాకు మాటలు వినబడుతున్నాయి అంటారు, మనుషులు కనబడుతున్నారంటారు, ఎవరో పిలుస్తున్నారంటారు, లేదా అరుస్తారు, కేకలేస్తారు, గోలగోల చేస్తుంటారు. నేను చాలామంది కూడా నాకు వ్యక్తిగతంగా కూడా వచ్చారు, ఇది సమస్య అని చెప్పి తెలియజేశారు. నేను బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏదో బరువు దిగిపోయినట్టుగా అయిందమ్మా అన్నవాడు కూడా ఉన్నారు. ఏదో ఒంటి మీద నుంచి ఏదో పెద్ద బరువు ఏదో తొలగిపోయినట్టుందమ్మా అని మనస్ఫూర్తిగా చాలా మంది కూడా అలా చెప్పిన వాడు ఉన్నారు. సరే, ఏది ఏమైనా మరి ఎవరిగా వాడు చేసుకోవటానికి అందుబాటులో ఉంటారు. వేరే ఏ విలేజ్లోనో, వేరే ఊర్లోనో, వేరే డిస్ట్రిక్టో, వేరే స్టేట్లోనో ఎక్కడో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే చాలా సింపుల్ ప్రాసెస్ నాన్న. దానికి మీరు చేయాల్సింది కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు. ఆ ఉప్పు కూడా రాళ్ళ ఉప్పు అయితే మంచిది. ఇక రాళ్ళ ఉప్పు అందుబాటులో లేదంటేనే మెత్తటి ఉప్పు తీసుకోండి. రాళ్ళ ఉప్పు శ్రేష్టం ఎప్పుడైనా దిష్టి తీయటానికి అన్నప్పుడు. జీలకర్ర, ఉప్పు ఈ రెండింటిని కలిపి ఇంటి చుట్టూ కూడా 4 వైపులా కూడా మీరు కొంచెం ఇట్లా చల్లండి. మరుసటి రోజు ఉడిచినప్పుడు అది ఎలాగో వచ్చేస్తుంది. అలా ఇంటికి చుట్టూ కూడా చల్లండి నాన్న. వాడు ఇండిపెండెంట్ హౌస్ అయితే 4 మళ్ళా బయట మొత్తం చల్లండి. గేటు కూడా అటుపక్క ఇటుపక్క చల్లేసేయండి. నెగటివ్ అనేది లోపలికి రాదు. నెగటివ్ లోపలికి రాకుండా ఉండేందుకు ఇలాంటి చిన్న చిన్నవి, తాంత్రికము అని అంటే చిన్న చిన్నవి నేను తెలియజేస్తూ ఉంటాను. అవి మీకుగా మీరు చేసుకోండి నాన్న. ఎవరికిగా వాళ్ళు ఆచరించేవి కూడా ఒక అమ్మగా నేను తెలియజేస్తుంటాను. ఎవరు కూడా దేనికి భయపడద్దు, బాధపడద్దు. అందుకోసం అని చెప్పేసే నేను మనస్ఫూర్తిగా ఇలాంటివి చిన్న చిన్నవి తెలియజేస్తూ ఉంటాను. అది మీరు ఆచరించండి. పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమి కాదు. ఈ రెండు మన ఇంట్లో ఉండేవే. ఒక ఆదివారం రోజో, ఒక గురువారం రోజో, లేదా అమావాస్య రోజో ఎప్పుడన్నా మీరు చేయొచ్చు. ఈ విధంగా చక్కగా ఫస్ట్ అలా చేసేయండి. ఇంకా ఒకటి కూడా చేయవచ్చు. ఇప్పుడు మనం ఒత్తులు అనేవి వెలిగిస్తాం. వెలిగించిన ఇంత పూర్వం కూడా నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఆ ఒత్తులు అనేది వెలిగిన తర్వాత మనకు మామూలు దీప పుందిలో కాలిపోయిన ఒత్తులు అలా మిగిలిపోతుంటాయి. అవన్నీ ఒక ప్రమిదలో వేసి ఉంచండి. ఒక వారం రోజులు అయిన తర్వాత అందులోనే తెల్ల ఆవాలు, తెల్ల మిరియాలు, కొన్ని లవంగాలు, కర్పూరము కాస్త వేసి వెలిగించండి. వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించండి నాన్న. నెగటివ్ అనేది పోతుంది. యథార్థంగా ఎటువంటి నెగటివ్ ఉన్నా అది తొలగిపోతుంది. దుష్ట శక్తులన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి ఈ పరిహారం కూడా, ఇది కూడా అంతే. మనకు ఆ ఒత్తులన్నీ ఎలాగో మీరు పడేసి కాల్చేసి చేస్తే కూడా చక్కని ఫలితం అనేది పొందగలుగుతారు.